కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు విమర్శలు గుప్పించారు. గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నాయకులే గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని పుట్టా మధు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఊర్లలో తుపాకీ రావడం వస్తాడు, తుపాకీ పట్టుకుని కట్టె తుపాకీ పట్టుకొని వస్తాడు. ఆ కట్టె తుపాకీ పట్టుకునే వాడినైనా కొంచెం గౌరవిస్తాడు. వాడు చెప్పే మాటలు నవ్వి ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తారు. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజల విశ్వాసాన్ని చొరగొనాలి. ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు, రైతు రుణమాఫీ చక్కగా చేయలేదు, అవ్వలకు తాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. అంతే పిల్లలకి మీరు మంచిగా చదువుకుంటే 1,00,000 రూపాయలు 5 లక్షలు ఇస్తా అన్నారు, ఏటీఎం కార్డులలాగా మీకు ఇస్తామన్నారు. అంతేకాకుండా అక్కా చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. గవ్విస్తే మిమ్మల్ని గుండెలలో ఫోటోలు పెట్టుకుంటారు. బలవంతంగా మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో ఫోటోలు పెడితే అది ఉపయోగపడది. మంత్రులనైతే ఎన్నడూ కూడా మేము కేసీఆర్ గారి ఫోటో పెట్టాలని ఇదే మంత్రిని ఎమ్మెల్యేని ఎప్పుడు కూడా మేము అడగలేదు. మంత్రిని ఎమ్మెల్యే ఎంత నీచుడంటే ఇవాళ మంత్రిలో రేవంత్ రెడ్డి గారిని కనీసం కాంగ్రెస్ కార్యకర్తకు కూడా ఆయనను గుర్తించడం లేదు. కనుక ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనను గుర్తించాలి.